ఫ్రెండ్స్ ఈ గర్భగుడులన్నీ గబ్బిలాలు వీరభద్ర స్వామి విగ్రహం అనమాట. మొండెం వరకు ఉందనమాట. ఏకశిల రథం అనమాట. ఇది ఏకశిల రాతి విగ్రహం వీరభద్ర స్వామి విగ్రహం అనమాట. సగం వరకు పలగొట్టేశారు. ఇక్కడ కాగడాలు పెట్టుకునేకి దీపారాధన ఇటు ఉండాలి. గర్భగుడిలో టైల్స్ గానే వేసిండారు. సుమారు అంటే ఒక 800 సంవత్సరాల క్రితం ఈ ఆలయం అని మాకైతే పెద్ద ఊడుగూరు మండలంలో ఉన్న గ్రామస్తులు అయితే చెప్పారన్నమాట. మండలమా పెద్ద ఊడుగూరు మండలం. గబ్బిలాలకి ఆవాసం అయిపోయింది ఇది. తోకలు ఉన్నాయి గబ్బిలాలకి. టైల్స్ కానీ వేసిండారు లోపల. మొన్న వేయించినారు రాతి విగ్రహం అంటే ముందర ఉంది విగ్రహం. ఆయన సాంగ్ కార్డు చేసి నువ్వు లాస్ట్ ఈ విగ్రహం లోపల అన్నీ గుంతలే గుండింది. లోపలిదంతా గుంత తీసి పీకినారు. అంత పెద్ద రాయిని అంత పెద్ద విగ్రహాన్ని బయటికి పీకినారు. ఇప్పుడు ఎవరో దీపారాధన చేసినట్లు పోయినారు. నువ్వే చేసి దీపం ఉంది, నూనె ఉంది. గర్భగుడి అయితే బాగా భద్రంగా ఉండింది. చాలా స్ట్రాంగ్ అయితే ఉండింది. టైల్స్ కానీ వేసిండారు లోపల. పురాతనమైన ఆలయం అంటే ఈ నంది విగ్రహం వచ్చేసి స్వయంగా వెలిసింది. స్వయంగా వెలిసింది. ఈడ ఈ గుడి చుట్టూ వీరన్నపల్లి ఉన్నాయి కదా. ఆ వీరన్నపల్లి అప్పుడు గ్రామం ఉంది కదా. ఆ గ్రామంలో ఏమన్నా ఆనవాళ్ళు ఏమన్నా ఉన్నాయా? పునాదులు అట్లాంటివి ఏమి లేదు. అంతే వెళ్ళిపోయింది. చూద్దాం ఏమన్నా కనబడతాయేమో. బావి గురించి ఇక్కడి ప్రజల విశ్వాసం ఏమంటే ఈ బావిలోనే అక్కదేవతలు స్నానం చేసి ఇక్కడున్న ఆలయంలో వీరభద్ర స్వామి దర్శించుకునేవారంట. అంతేకాకుండా ఈ చుట్టుపక్కల ఉండే ప్రజలకి ఏమన్నా గజ్జి తామర అటువంటి వ్యాధులు వస్తే ఈ బావిలోని నీరుతో స్నానం చేసి ఇక్కడ బట్టలు వదిలేస్తారనమాట. అప్పుడు వెంటనే వాళ్ళకైతే